రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా గ్రేవీ మీకు చేసి చూపిస్తాను ఇక్కడ. దానికోసం నేను 5 ఎగ్స్ తీసుకొని దాన్ని మునిగే వరకు వాటర్ పోసి అందులో కొంచెం కళ్ళుప్పు వేసి ఉడికించేసుకున్నాను అనమాట. కళ్ళుప్పు ఎందుకు వేయాలంటే గుడ్డు విరిగిపోకుండా ఉండడం కోసం కళ్ళుప్పు వేయాలి. సో కళ్ళుప్పు వేస్తే ఇది ఒక చిన్న టిప్ అండి. కళ్ళుప్పు వేస్తే గుడ్డు విరిగిపోదు, గుడ్డుగానే ఉంటుంది మనం ఒలిచినప్పుడు. ఇలా చూడండి, బాయిల్ అవుతున్నప్పుడు ఏం బయట రాదు మనకి. సో దాన్ని తీసేసుకొని చల్లార్చిన తర్వాత ఒలిచి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, కొంచెం పసుపు పొడి వేసి ఆల్రెడీ మనం ఏదైతే ఉడికించి ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ని కూడా వేసి టాస్ చేసేసుకోవడమే. ఈ ఘాట్లు పెట్టడం వల్ల మనం గ్రేవీలో ఎగ్స్ వేసినప్పుడు టేస్ట్, ఆ మసాలా అంతా లోపలికి పోయి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో చూడండి, వీడియోలో చూపించినట్టు ఇట్లా టాస్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్, ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కర్రీ. సో ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఇవి ఇంకా పక్కన పెట్టేసుకోవడం వీటితో ప్రాసెస్ అయిపోయింది. మీకు దగ్గరగా చూస్తే నేను పెట్టిన ఘాట్లు కూడా కనపడతాయి అనమాట. ఎగ్లో ఒలిచేటప్పుడు ఆ పెంకతోనే అట్లా గీకామనుకోండి ఘాటు పడిపోతుంది. సో అంతే. ఇంక ఇప్పుడు మనము ఆనియన్స్ని స్లైసెస్ లాగా తరిగేసి ఇంకొక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ని వేసేసి ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్ ప్రాసెస్ మనకు చాలా ఇంపార్టెంట్. దీంతోనే పేస్ట్ చేసి కర్రీలో వేస్తామన్నమాట. సో అది టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసమని దీన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనము జీడిపప్పులో ఒక 7-8 పలుకులు జీడిపప్పు, మన క్వాంటిటీని బట్టి అండి, మన కర్రీ క్వాంటిటీని బట్టి జీడిపప్పును కూడా నీళ్ళలో నానబెట్టేస్తాను. నానబెట్టడం వల్ల బాగా చక్కటి పేస్ట్ వస్తుంది, పలుకులుగా లేకుండా. సో అది కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఫ్రైడ్ ఆనియన్ అయిపోయే లోపల మనం 2 టమాటోలు తీసుకొని ఇట్లా చాపర్లో వేసి చాప్ చేసుకున్నానండి. ఎంత తరిగినా కూడా మనం కత్తితో కొంచెం ముక్కలు గ్రేవీలో కలవు. ఇట్లా చాప్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట. కర్రీలో అంతా కలిసిపోతుంది టమాటో. సో ఈ చాప్ చేసుకునే లోపల మనకి ఫ్రైడ్ ఆనియన్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ ఫ్రైడ్ ఆనియన్ తీసేసి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి, బ్లాక్గా లేకుండా ఫ్రైడ్ ఆనియన్ నీట్గా గోల్డెన్ కలర్లో సూపర్గా ఉన్నాయి. సో చల్లారిపోయింది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిపోయిన ఫ్రైడ్ ఆనియన్ని ఆల్రెడీ మనం నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని నానబెట్టిన వాటర్తో సహా వేసేసుకోండి. అప్పుడు మనకి చక్కటి పేస్ట్ వస్తుందన్నమాట. ఎక్కడ తొక్కగా లేకుండా, పలుకులుగా లేకుండా చాలా బాగుంటుంది పేస్ట్. అలా వస్తేనే కర్రీ మనకు బాగుంటుందన్నమాట. చూడండి, ఫ్రైడ్ ఆనియన్ వేసేసి జీడిపప్పులు వేసేసి పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఆల్రెడీ మనము ఏదైతే ప్యాన్లో ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నామో అందులో ఆయిల్ వంపేసినాక కొంచెం ఒక 2 స్పూన్లు లేదంటే 3 స్పూన్లు ఆయిల్ వేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ వేసుకోవాలి. సాయి జీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, జాపత్రి, ఇలాచి వేసేసుకోవడమే. అది కూడా సిమ్లో పెట్టుకొని లైట్ రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుందండి. సో ఇట్లా సిమ్లో పెట్టేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అది అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి ఈ కర్రీకి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది నేను చెప్పడం కంటే. ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను మీకు. సో ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి. చూడండి, ఇలా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవడమే. బాగుంటుంది. ఎగ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. టేస్ట్ కానీ హెల్త్కి కానీ అన్నిటికీ బాగుంటుంది కాబట్టి ఎగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ పచ్చివాసన పోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కాబట్టి దీని తర్వాత మనం ఆల్రెడీ చాపర్లో తొక్క చేసి పెట్టుకున్నాం కదా, టమాటోస్ని వేసేసుకోవాలి. చూడండి, కర్రీలో బాగా కలిసిపోతుంది. ఇలా కలబెడుతూ మూత తీస్తూ కలబెడుతూ అలా చేసామనుకోండి ఆయిల్ పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలే స్టేజ్ వరకు మనం కర్రీ ఇట్లా టమాటోలను ఓపిక్గా వేపుకోవడమే. అదే అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్, జీడిపప్పు, అది వేయాలన్నమాట. అది చాలాసేపు వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాము. పచ్చి వాసన అనేది ఏం రాదు, త్వరగా వేగిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పేస్ట్ వేసేసుకొని ఒక 1 మినిట్ అట్లా వేపుకుంటే చాలన్నమాట. ఆయిల్ పైకి తేలిపోతుంది. చూడండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఎందులోకైనా బాగుంటుంది. వేడి అన్నంలోకి అద్దరిపోయింది. కలర్ రైస్కి కానీ, వేడి రైస్కి కానీ, వైట్ రైస్కి, లేకపోతే చపాతీ కానీ, పూరీ కానీ, దేంట్లోకైనా అద్దరిపోతుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఆ పేస్ట్ అంతా టమాటో అంతా కలిసిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ జార్ కడిగి ఉంటాం కదా, ఆ వాటర్ కూడా పక్కన పెట్టేసుకొని ఇది అంతా ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అంటే నేను కళ్ళుప్పే అండి, మళ్ళీ చెప్తున్నా. నేను ఇప్పుడు కళ్ళుప్పే వాడతా. కళ్ళుప్పు, పసుపు, కారం పొడి, ధనియం పొడి, జీలకర్ర పొడి కొంచెం వేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే అండి. ఎక్కువ వేయకండి, అదే స్మెల్ వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. కొంచెం వేసుకోండి సరిపోతుంది. సో ఇవన్నీ బాగా కలబెట్టుకోవాలి, గ్రేవీలో కలిసిపోవాలి పొళ్ళంతా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెమే వేసుకోండి, జీలకర్ర పొడి ఎక్కువ వేయొద్దు, టేస్ట్ బాగుండదు.
ఇవన్నీ వేసేసి కర్రీలో అంతా కలిసిపోయేటట్టు బాగా కలబెట్టుకోవాలి. దాని తర్వాత నేను ఏదైతే చెప్పాను కదా, ఆల్రెడీ మిక్సీ జార్ కడిగి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, మసాలా వాటర్, ఆ వాటర్ కూడా వేసేసుకోవడం. ఎక్కువ వాటర్ వేయకండి, లూజ్ అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది. అన్నీ వేపేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే మనకే ఉడకడానికి టైం పడుతుంది, గ్యాస్ వేస్ట్ కాబట్టి తక్కువ వాటర్ వేసేసుకుంటే త్వరగా గట్టిపడిపోతుంది గ్రేవీ, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఈ స్టేజ్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకొని వేపుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని తీసి వేసేయడమే. ఇంకా చూడండి ఈ ఎగ్స్ని వేసేయడమే. ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఈ మసాలా అనేది ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది, అదే ఇంపార్టెంట్. సో అదొక్కటి గమనించుకోండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే కనుక. ఇలా చూడండి ఇప్పుడు అంతా ఉడకబెట్టేసినాము, సిమ్లోనే చేసుకున్నాము. చూడండి చుట్టూ ఆయిల్ పైకి తేలింది. ఈ స్టేజ్ వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవడం, అంతే అండి, కర్రీ అయిపోయింది. చాలా 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 ఎమ్మీగా ఉంటుంది కర్రీ మాత్రము. రెగ్యులర్గా ఎగ్స్తో ఏదో ఒక ఐటెం చేస్తూనే ఉంటానండి పిల్లల కోసము, ఎదిగే పిల్లలు కదా వాళ్ళు తినాలి అనేసి. సో చూడండి కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఇంక ఈ స్టేజ్ ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్, ఇంకా చల్లారేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో అది కర్రీ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తా అంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి. ఇది ఫైనల్ లుక్ కర్రీ అయితే మాత్రము. దీనికి నేను బగారా రైస్ లాగా చిట్టుముత్యాలు వేస్ట్ చేశాను అనమాట. ఆ కాంబినేషన్లో సూపర్గా ఉండింది అసలు కర్రీ. పిల్లలు ఎండకు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చారు, ఎంత ఇష్టంగా తిన్నారో వాళ్ళైతే కనుక. వాళ్ళు తినడం చూస్తే కూడా వాళ్ళకి ఏదో ఒక వెరైటీ రోజు చేసి పెట్టాలన్నంత అనిపిస్తుంది నాకు. సో చూడండి చిట్టుముత్యాలతో చేశాను రైస్, పక్కన ఆనియన్స్ పెట్టేసుకొని ఇంకా గుడ్డు కర్రీ వేసేసుకొని తిన్నాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఫైనల్ లుక్ మా కర్రీ అనమాట. రెగ్యులర్గా ఎగ్స్తో ఏదో ఒక ఐటెం చేస్తూనే ఉంటానండి, ఇదేమి కొత్తగా చేసేది కాదు. బాయ్.